తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ కు ప్రత్యర్థి పార్టీల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, అడ్మినిస్ట్రేటర్ గా పాలనాపరంగా సత్తా చాటుతున్న మంత్రిగా నారా లోకేష్ కు అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. 2019 ఎన్నికల్లో కేవలం 23 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు పడిపోయిన తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో అనూహ్య రీతిలో 135 అసెంబ్లీ, 18 ఎంపీ స్థానాల్లో విజయం సాధించడం వెనుక లోకేష్ కీలక పాత్ర పోషించారు అనడంలో అతిశయోక్తి లేదు. జగన్ అరాచక కక్ష సాధింపు రాజకీయాల కారణంగా వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు అంటే చాలు జైల్లో నోళ్లు తెరిచేవి, లాఠీలు స్వైర విహారం చేసేవి. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నేతలు చాలా మంది రాజకీయాలకు దూరంగా కేవలం ఇంటికే పరిమితమైపోయిన పరిస్థితి నెలకొంది. పార్టీలో కూడా ఒక విధమైన స్తబ్దత నెలకొంది. అటువంటి పరిస్థితుల్లో తన యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ఆ స్తబ్దతను బద్దలు కొట్టారు. పార్టీ నేతల్లో, క్యాడర్లో కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చారు. స్వయంగా తాను ముందు నిలబడి వైసీపీ నియంతృత్వ పోకడలను ఎదుర్కొన్నారు. దాంతో తెలుగుదేశం నేతలకు తమ భయాలకు చెల్లుచీటీ పాడేసి బయటకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో జగన్ అరాచక పాలనకు చెల్లుచీటీ పాడి తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం వెనుక లోకేష్ పాత్ర విస్మరించజాలంది. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు అందుకున్న తర్వాత ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ కూడా లోకేష్ చాలా కీలకంగా మారారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడమే కాకుండా ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో లోకేష్ చూపుతున్న చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. రాజకీయాల్లో, పాలనలో తమ సమర్థతను రుజువు చేసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేష్ ను అన్ని వర్గాల వారు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇందులో వైసీపీ నేతలకు మినహాయింపు లేదు. ఒకప్పుడు ఆయన విమర్శించిన వారు, రాజకీయంగా తొలి అడుగులు పడకముందే వ్యక్తిత్వ హరణానికి పాల్పడిన వారు కూడా ఇప్పుడు లోకేష్ అంటే ప్రజా నాయకుడు అని అంగీకరిస్తున్నారు. తాజాగా అటువంటి ప్రశంసే లోకేష్ కు లభించింది. అది వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి శభాష్ లోకేష్ అంటూ భుజం తట్టి మెచ్చుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవడి వివాహం నెల్లూరులో ఆదివారం ఫిబ్రవరి 16న జరిగింది. ఆ వివాహానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆ వివాహ వేడుకకు హాజరైన పలువురు నేతలను పలకరిస్తున్న లోకేష్ అందులో భాగంగానే మేకపాటి రాజమోహన్ రెడ్డిని పలకరించారు. లోకేష్ ను చూసి చూడగానే చటుక్కున కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడిన మేకపాటి శభాష్ లోకేష్ అంటూ భుజం తట్టి ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. లోకేష్ లో పరిణితి చెందిన నాయకుడే కాదు, పరిపాలనా దక్షత ఉన్న లీడర్ కూడా ఉన్నాడంటూ మేకపాటి రాజమోహన్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ప్రశంసలు కురిపించడమే లోకేష్ సత్తా, సామర్థ్యం, నాయకుడిగా ఎంత ఎత్తుకు ఎదిగారో తేట తెల్లం చేస్తుంది అనడంలో సందేహం లేదు.